సార్ నమస్తే, మీ పేరండి? వెంకట స్వప్నచలం అండి. సార్ ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్. ఏం సార్ మరి ఈ రోజున లిక్కర్ స్కామ్కి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళ కుమారుని కానీ విచారణ చేపట్టి కోర్టుకు వేయడం జరిగింది. కోర్టు కూడా విచారణ చేపట్టి ఇంకొక వారం వాయిదా పొడిగించడం జరిగింది. ఏం సార్ అసలు లిక్కర్ స్కామ్ గురించి అసలు మీ ఒపీనియన్ అసలు ఏం చెప్తారు అసలు దాని మీద? లిక్కర్ స్కామ్ అంటే అది లిక్కర్ స్కామ్ వేరండి. నిన్న కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ చేసింది లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్లో కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ చేశారు. కారుమూరి నాగేశ్వరరావుని ఎందుకు అరెస్ట్ చేశారంటే దానికి ప్రధాన కారణం అది జగన్కి తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే 4 భాగాలుగా చేసి 4 ప్రాంతాలకి 4 నాయకులను పెట్టి ఆయన ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ అనేది చేపించాడు, లిక్కర్ స్కామ్ అనేది చేపించాడు. దానిలో లిక్కర్ స్కామ్లో ఒక భాగమే ఈ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్. ఈ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ ఏంటంటే గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వాల్లో కానీ ఈ ఒక కేసుకు వచ్చి ₹7 అనేది ఒక కార్టన్కి వచ్చి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ ఇచ్చేవాళ్ళండి. మరి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకో అనే థియరీలో ఎటువంటి అరమరికలు లేకుండా వాళ్ళు అందరూ ఏకమై దోచుకోవటం ఎట్లాగానే ప్లానింగ్లు చేశారు. చెప్తే రాష్ట్ర అభివృద్ధి గురించి ఎటువంటి ప్లానింగ్ చేయాలి. ఎందుకంటే ₹7 ఉన్న కార్టన్ ఒకదాన్ని తీసుకెళ్ళి ఒకేసారి ₹35 చేశారు. ఆ ₹35 చేశారంటే అర్థం ఏంటండి? మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు ఉన్నాయి, దానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఒక్కసారి ₹35 ఎట్లాగైపోయిందండి? చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. అన్యాయంగా బీసీని అరెస్ట్ చేశారంటున్నారు. ఈ ₹35 అనేది ఏ విధంగా పెరిగింది, ఎందుకు పెరిగింది? మరి నువ్వు ఆ రోజు చూస్తే తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది, మేము రివర్స్ టెండరింగ్కి వెళ్తామని చెప్పి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయారు మీరు. కాకపోతే మీ జేబులు నింపుకోవడంలో ముందుకు తీసుకొచ్చుకున్నారు. ఇట్లాంటి సమయంలో అతన్ని కారుమూరి నాగేశ్వరరావు నువ్వు అన్యాయం చేసావు, ట్రాన్స్పోర్టేషన్ స్కామ్లో మరి ₹450 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి అతను అరెస్ట్ చేస్తే నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో అతను ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ఒక 2 కోట్లు మిగిలిందంటే మరి నిన్నేమన్నాలో మరి ఈ రాష్ట్రంలో నేను 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా భరించిన మాకు అర్థం కావట్లేదు. ఒక్కటి మాత్రం నిజం, ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అన్యాయం జరిగినా, ప్రజలకు సంబంధించి అన్యాయం జరిగినా అది చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవశ్యకత ఎంత ఉంది. అది బీసీ కానీ, ఓసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ. దాన్ని వీళ్ళు మాట్లాడితే తీసుకొచ్చి దేనికి ఎంత అవ్వలేదు, దానికి ఎంత అవ్వలేదు, ఏదో చిన్నపిల్లోడు బండి నడుపుకుంటూ వెళ్ళి ఒక మనిషిని చంపేశాడు, ఇది తప్పు కాదు. ఏదో అనంతబాబు డోర్ డెలివరీ చేశాడు, అతను ఒక బీసీ, ఇది తప్పు కాదు. వేరే బీసీలు తప్పులు చేయరా? తప్పు చేస్తేనే అరెస్ట్ చేసింది. మరి ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా రిమాండ్కి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇవాళ నువ్వు వచ్చి ఏదో 2 కోట్లు సంపాదించుకున్నాడు అంటున్నావు. ఈ పెరిగిన వేరియేషన్కి ఎవరు సమాధానం చెప్తారు? మరి నువ్వు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి 2 కోట్లు మిగిలిందంటే మిగిలిన డబ్బంతా నువ్వు తీసుకున్నావా? మరి దానికి సమాధానం చెప్పు. అది మానేసి ఒక కార్టన్కి వచ్చి 2 కోట్లు మిగిలిందని నువ్వే విధంగా చెప్పగలవు? అంటే అన్న ఇక్కడ అధికారం ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు అని అహంకారంతో ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగిస్తే ఎలా చూడొచ్చు అంటారు? అసలు అది ఉట్ట అహంకారం కాదండి, దురహంకారం. మేము ఏది చేసినా జరిగిపోద్ది. ఎందుకంటే అతను ఫోటోలు పిచ్చి. అతనికి ఏంటంటే స్కూళ్ళ మీద, బళ్ళ మీద, కాలేజీల మీద, పుస్తకాల మీద, డాక్యుమెంట్ల మీద ఎటు చూసినా అటు ఫోటో కనిపించాలి. అతను మొన్న ప్రెస్ మీట్లో కూడా పెట్టి చెప్పాడు, ప్రతి ఇంట్లో నేను చనిపోయిన కానీ నా ఫోటో ఉండాలని. ఈసారి కానీ ఆ ప్రభుత్వం వస్తే ప్రతి ఒంటి మనిషి మీద, చేతి మీదో, చెస్ట్ మీదో అతని టాటూ లేకోకుండా ప్రభుత్వ పథకాలు అనేవి ఉండే కాదు. ఈ రాష్ట్రంలో ఎవరైనా నివసించాలన్నా వాళ్ళ శరీరం మీద నా టాటూ ఉండాలి, నా ఫోటో ఉండాలనే సైకో మనస్తత్వం కలిగిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. ఇతనికి అధికార దాహం తప్పితే ప్రజా సంక్షేమం కానీ ప్రజల పట్ల చిత్తశుద్ధి కానీ ఇతనికి ఏదో మాత్రం లేవు. ఇతను రాష్ట్రాన్ని దాచుకోవటానికి వచ్చాడు తప్పితే ప్రజాపాలన కోసం ఇతను రాలా. ఇతను ఎంతసేపు కుర్చీ కోసం వెంపర్లాడతాడు, గదిలో దూరుతాడు, పొద్దున 6ంటికి తీస్తాడు, మధ్యాహ్నం 3ంటికి వేస్తాడు, సాయంత్రం 4ంటికి తీస్తాడు, 6ంటికి మూసుకుంటాడు. ఎట్లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ప్రజల్లోకి రాని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ప్రజా సంక్షేమం, ప్రజాపాలన లేని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇవన్నీ కూడా ఏంటంటే అవతలాల మీద బొరజల్లి మళ్ళీ నేను కుర్చీకి రావాలి, ఇక్కడ బీసీలకు అన్యాయం చేస్తున్నారు, ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని ఏకైక సాగుతో ముందుకు వస్తున్నాడు తప్పితే దాని వెనకాల జరిగిన అవినీతి గురించి మాత్రం ముందుకు వచ్చి మాట్లాడట్లా. అంటే ఇక్కడ ఎప్పుడు చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మిగతా నాయకులంతా కూడా మేము ప్రజల మనుషులు, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అధికారం ఉపయోగించి ప్రయోజనాలు పొందడం నిజమైతే అది ప్రజలు మోసం చేయడం కాదంటారా సార్? మరి ఏమండి, ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఒక ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత దాన్ని ప్రజా తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఏ ముఖ్యమంత్రికి ఉంటుంది, ప్రధానమంత్రికైనా, రాష్ట్రపతికైనా, ఎవరికన్నా కానీ ప్రజా తీర్పుని గౌరవించాల్సిందే. అయ్యో అక్క చెల్లెములు, అన్నతమ్ములు, తాతలు నన్ను మోసం చేశారని మీడియా ముందుకి వచ్చి ఏడ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. దాన్ని బట్టి అతని పదవీకాంక్ష ఏంటనేది
మనకు అర్థమవుతుంది. ఏంటంటే నేను డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసా, ఓట్లు కొనుక్కున్నా, వాళ్ళు నాకు ఓట్లు వేసేస్తారంటే జనాలు ఏమి పిచ్చోళ్ళు కాదు సార్. నువ్వు ఎంత ఇచ్చినా, నువ్వు ఇచ్చిన 50,000 5 సంవత్సరాలు సరిపోతాయా? 1,00,000 రూపాయలు 5 సంవత్సరాలు సరిపోతాయా? అది కాదు. వాళ్ళకి జీవనోపాధి కావాలి, వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు కావాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలి, వాళ్ళ పిల్లల తరాలు ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి. అది మానేసి నేను నీకు 5 సంవత్సరాలు కలిపి ఒక సంవత్సరానికి ఒక 50,000 ఇచ్చాను, ఈ సంవత్సరం నువ్వు తిను అంటే ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరు. అటు నువ్వు సంక్షేమంతో పాటు ఇటు అభివృద్ధి కూడా చూపించాలి, ఇటు ప్రజలకు ఉద్యోగాల కల్పన చూపించాలి, యువతకు భవిష్యత్తు చూపించాలి. అప్పుడే ఏ నాయకుడైనా సక్సెస్ ఉంటుంది, సక్సెస్ స్టోరీలో ఉంటాడు. నీకులాగా అవినీతి చేసిన వాళ్ళంటే అవినీతి స్టోరీలో మీరు ఉంటారు. ఎందుకంటే ప్రతిదానికి 2 కోణాలు ఉంటాయి. అభివృద్ధి కోణం ఉంటుంది, అవినీతి కోణం ఉంటుంది. నీది వచ్చేప్పటికి అవినీతి కోణం ఉన్నాడు ఎప్పుడు కూడా పైకి రాలేడు. ఈ ప్రజలు బుద్ధి చెప్పి నిన్ను 11 సీట్లో కూర్చోబెట్టారంటే దాన్ని కూడా నువ్వు అంగీకరించలేకపోతున్నావు, జీర్ణించుకోలేకపోతున్నావు అంటే నీ మనస్తత్వం ఏంటనేది ఈ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఆరోపణలు కానీ ఇక్కడ లిక్కర్ స్కామ్ గురించి మొత్తం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైసీపీ నాయకులు కూడా, అది జవాబుదారు చెప్పే తరం ఉందంటారండి. ఏదైతే ప్రజలు కోరుకుంటారు కదా, మా ఈ ప్రభుత్వంలో ఏంటి ఈ విధంగా దోచేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటాం, లేదా చంద్రబాబు చేస్తున్నాడు లేదా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అంటే నాయకులు చెప్పాలి, వివరించి చెప్పాలి. మా ప్రభుత్వం ఇలా జరిగింది జవాబు దారితనం ఉండాలి కదా. మరి ఏమండి, గత వైసీపీ ప్రభుత్వం ఒక్క శాఖ కాదండి, ఒక్క లెక్కరే కాదు. బియ్యం కుంభకోణం జరిగింది, ఏమండి ఆడదాం ఆంధ్రాలో కుంభకోణం జరిగింది, వైద్య శాఖలో కుంభకోణం. అసలు జరగంది ఏ శాఖ? వాళ్ళ మంత్రిత్వ శాఖల్లో కుంభకోణం జరగంది ఇది అని చూపించే దమ్ము వీళ్ళకుందా? నిరూపించే దమ్ము వీళ్ళకుందా? లేదు. ఎందుకు? ఎవరిని అరెస్ట్ చేస్తే ఈయన బీసీని అరెస్ట్ చేశారు, లేకపోతే ఒక ఓసీని అరెస్ట్ చేసినా అన్యాయంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా మా మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టారు అని ఏకైక మాటలు మాట్లాడుతాం తప్పితే మరి వాళ్ళు చేసిన అవినీతి కుంభకోణాలు కనుక మరి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మరి జగన్మోహన్ రెడ్డి కానీ మరి తాడేపల్లి ప్యాలెస్ దీని అనుమానంతా వెనక ఉండి నడిపిస్తుంది. మరి ఎలక్షన్ ముందు కూడా చూసాం, కొన్ని కంటైనర్లు వాళ్ళు మరి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి వెళ్ళి ఎందుకు వచ్చి వెళ్ళి మరి డబ్బు కంటైనర్లు కదా. వాటిలో మరి నీలో నీతి నిజాయితీ ఉంటే అయ్యా ఈ కంటైనర్లు ఇవ్వని చెప్పి ఆ రోజు ఎందుకు ఓపెన్ చేసి చూపించలేదు అంటే అక్కడ నీ డొంక తిరుగుడు తనం అక్కడే బయటపడుతుంది, నీ నక్కబుద్ధి అక్కడే బయటపడుతుంది. ఈ రోజు వచ్చి నువ్వు ఈ ప్రభుత్వం వచ్చేసింది, ఆ ప్రభుత్వం వచ్చేసిందంటే ఏ ప్రభుత్వం అన్యాయం చేసినా, ఇదే ప్రభుత్వం అన్యాయం చేసినా నువ్వు సాక్ష్యాలు తీసుకురా, ఏ ప్రభుత్వం ఇది అన్యాయం చేసిందని నువ్వు ముందు పెట్టు. ఎందుకంటే మొన్న డిఎస్సీ మీద వెళ్ళావు, కోర్టుకి వెళితే మొదటి రోజు ఆ కోర్టుకి కేసు కొట్టేసింది. అసలు మీరు ఎవరయ్యా రావటానికి? దీనిలో సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయి? మరి డిఎస్సీ ఎగ్జామ్ రాసిన మరి విద్యార్థులు ఎవరు కూడా మరి కోర్టుకి వెళ్ళా, ఎందుకు వెళ్ళలేదు? అయినా కానీ వాళ్ళు అదే డిఎస్సీని నువ్వు పట్టుకొని వెళ్ళాడుతున్నావు. ఏపీపీఎస్సీ ఇది 16,000 పోస్టులు వీళ్ళు డిఎస్సీ చేస్తే 165 పోస్టులను ఏపీపీఎస్సీని నువ్వు సక్రమంగా నిర్వహించలేకపోయావు. మళ్ళీ ఆ పేపర్లు తీసుకొచ్చి వైట్నర్తో మరి సరి చేసిన ఏకైక ముఖ్యమంత్రి నువ్వే. మరి నీ గొప్పతనం ఈ ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఈ ఒక్క రాష్ట్రమే కాదు, ఈ ఒక్క దేశమే కాదు, ప్రపంచానికి అవినీతి పరుల చిట్టాలో నువ్వు ముందున్న వరుసలో ఉన్నావు అనేది కూడా ఈ ప్రపంచ మీడియాలో వస్తుంది. ముందు అది చూసుకో.